టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. గుడ్ మార్నింగ్. యా మార్నింగ్, అడగండి రాజు. సార్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ కదా, అది 5 నిమిషాల ముందు ఆపేస్తున్నారు సార్. 5 నిమిషాల ముందు ఆపేస్తున్నారు కదా, ఆ 5 నిమిషాలు కూడా పెంచవచ్చు కదండి. అంటే 8:57 క్లోజ్ చేయాలండి. నేను అప్పుడప్పుడు ఇంకో నిమిషం ఎక్స్ట్రానే తీసుకుంటూ ఉంటాను మన ప్రేక్షకుల కోరిక మేరకు. సో ఏంటి ఇవాళ డౌట్? సాధ్యమైనంత వరకు యూట్యూబ్ ప్రసారాన్ని కూడా సుజులలో మంచి రిజల్ట్స్ వచ్చాయి కదా, లాంగ్ రన్ కొనొచ్చు. అలాగే ఒక్క ఐపీఓలో రిలీజ్ అయింది కదా సార్, అది లాంగ్ రన్ కి కొనాలనుకుంటున్నాను, కొనొచ్చా? హడ్కో కాదు, హడ్కో. యా, హడ్కో ఈ మధ్య వచ్చింది, ఐపీఓ లిస్ట్ అయింది, మంచి ప్రీమియంతో లిస్ట్ అయింది. అండ్ సుజలాన్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఐనాక్స్ విండ్ ఎంత డిసప్పాయింట్ చేసిందో సుజలాన్ రిజల్ట్ అంత ఎంకరేజింగ్గా వచ్చింది. సో ఆ సెక్టర్కి సంబంధించి అప్పుడే మనం రైట్ ఆఫ్ చేయకూడదు విండ్ పవర్ సెక్టర్ని అనే సూచనని మనం సుజలాన్ ఇవ్వటం చూసాం. సో ఎలా తీసుకోవచ్చు అంటే సుజలాన్లో కొద్దిగా వాల్యూమ్ అండ్ లిక్విడిటీ చాలా ఎక్కువ ఉందండి. అండ్ వాళ్ళు 12,000 crores రేజ్ చేయడానికి ఇంకో రెజల్యూషన్ కూడా పాస్ చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా ఉండండి, రిజల్ట్స్ ఆల్రెడీ బయటకు వచ్చాయి కాబట్టి కన్సాలిడేట్ అయిన తర్వాత. అండ్ ఇది ఒకటి జస్ట్ బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ షేర్ కాదండి. మీకు ఎక్కడన్నా కానీ ఒక 2-3 రూపీస్, సో అది ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్ 10 to 12% రేజ్ అండి. సో ఒక 2-3 రూపీస్ జంప్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం. దో యూ కెన్ బై రైట్ నౌ. వాళ్ళు అంత డబ్బులు అంటే 12,000 రూపీస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అండి, పెద్ద అమౌంట్ రేజ్ చేస్తున్నారు. కాబట్టి కొంచెం ట్రేడ్ చేసుకుని, అంటే మరీ హై ప్రొఫైల్ ఇంట్రాడే కానీ పొజిషన్ ట్రేడింగ్ కాకుండా మీకు ఎక్కడన్నా ఒక ఈవెంట్ బేస్డ్ ఆర్ న్యూస్ బేస్డ్ స్పర్ట్స్ వచ్చినప్పుడు అమ్ముకుని యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి. ఫర్ ద నెక్స్ట్ 1 or 2 years ఐ థింక్ సుజలాన్ విల్ డూ రీజనబుల్లీ వెల్. అలాగే హడ్కో కూడా మీరు డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోండి. హౌసింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్ థీమ్ ఇన్ ది ఫ్యూచర్. సో ప్రభుత్వం చాలా థ్రస్ట్ ఇస్తున్న సెక్టర్స్లో హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో హౌసింగ్కి సంబంధించి హడ్కో ఈజ్ ఎట్ ఏ మ్యాక్రో లెవెల్, అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్ స్టేట్ గవర్నమెంట్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి లోన్స్ ఇచ్చి ఒక కైండ్ ఆఫ్ మార్జిన్స్ ఎంజాయ్ చేసే కంపెనీ ఇది హడ్కో అనేది. సో తప్పకుండా డిక్లైన్స్లో తీసుకుంటూ ఉండండి. మేబీ 5-10% కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. వినయ్ హైదరాబాద్ నుంచి. హలో వినయ్.